ఇండిగో విమాన సంక్షోభం కేంద్ర ప్రభుత్వానికి ఒక గుణపాఠం. పౌర విమానయానంలో గుత్తాధిపత్యానికి అదొక నిదర్శనం. ఆ సంస్థ తప్పిదం లక్షలాది మంది విమాన ప్రయాణికులను ఇబ్బందుల్లో నెట్టింది. దేశ ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. మన దేశ ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది ఆ ఘటన. దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఇండిగో తానేం చేసినా చెల్లుతుంది అన్నట్లుగా వ్యవహరించింది. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజ్ అయింది. ముఖ్యంగా పౌర విమానయాన శాఖ ఇబ్బందుల్లో పడింది. అయితే ఇండిగో ఆధిపత్యాన్ని తెరదించుతూ తాజాగా పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని విమానయాన సంస్థలను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా 4 విమానయాన సంస్థలకు ఓకే చెప్పింది. 2026 తొలి అర్ధభాగంలోనే ఈ విమానయాన సంస్థలు తమ సేవలను ప్రారంభించనున్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన శంఖైర్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రూజెట్ సంస్థలకు షెడ్యూల్ విమానాలు నడిపేందుకు అవసరమైన ఎన్ఓసీని కేంద్ర పౌర విమానయాన శాఖ జారీ చేసింది. మరోవైపు కేరళకు చెందిన ఆల్ హింద్ ఎయిర్ ఫ్లై ఎక్సెస్ సంస్థలకు కూడా ఎన్ఓసీలు జారీ అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో దేశీయ విమానయాన రంగం ఒకటి. రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అందుకే భారత ప్రభుత్వం మరిన్ని పౌర విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉడాన్ పథకం కింద స్టార్ ఎయిర్, ఇండియన్ వన్ ఎయిర్, ఫ్లై 91 వంటి చిన్న ఎయిర్లైన్స్ సంస్థలు దేశంలో ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్రం జారీ చేసిన ఎన్ఓసీల నేపథ్యంలో వచ్చే ఏడాది తొలి 6 నెలల్లోనే ఈ 4 విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. శంఖైర్ ఉత్తర భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆల్ హింద్ ఫ్లై ఎక్సెస్, ట్రూజెట్ సంస్థలు దక్షిణ భారతదేశాన్ని కేంద్రంగా చేసుకుని ఉన్నాయి. త్వరలో ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. అక్కడి నుంచి ఈ సంస్థలకు చెందిన విమానాలు ఎగరనున్నాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం చిన్న విమానయాన సంస్థలకు సైతం కేంద్రం ప్రోత్సహించే పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఇది ఇండిగో లాంటి సంస్థకు గుణపాఠమే.